ఈవెంట్ అండ్ ఎంటిటీ రిసొల్యూషన్ చూద్దాం. ఈవెంట్ ఎంటిటీ అంటే ఏంటిది? ఎంటిటీ అంటే ఇది ఆబ్జెక్ట్. పెన్సిల్ అనేది ఒక ఎంటిటీ. ఏంటి రియల్ వర్డ్స్ ఎంటిటీ, రియల్ వర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఎంటిటీస్ అంటారు. సో ఆ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఎంటిటీ, లైక్ ఇప్పుడు పీపుల్ని, ఆర్గనైజేషన్, లొకేషన్, ఇవన్నీ ఎంటిటీస్ వస్తాయి. ఎగ్జాంపుల్, స్టీవ్ జాబ్స్ వాజ్ ద co-founder of Apple, which is headquartered in Cupertino ఉంది అనుకున్నా. సో స్టీవ్ జాబ్స్ అనేది ఒక ఎంటిటీ, యాపిల్ అనేది ఒక ఎంటిటీ, హెడ్ క్వార్టర్స్ అనేది ఒక ఎంటిటీ. సో అట్లా ఎంటిటీని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ స్టెప్. ఇంకోటి ఈవెంట్ అంటే ఏమైనా యాక్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఎంటిటీ ఆర్ నోన్ యాజ్ ఈవెంట్. ఇప్పుడు ఎలాన్ మస్క్ అనౌన్స్డ్ దట్ టెస్లా విల్ బిల్డ్ దే న్యూ ఫ్యాక్టరీ ఇన్ టెక్సాస్. సో ఎలాన్ మస్క్ అనేది ఎంటిటీ, వాడు చేసే యాక్షన్ ఏంటిది? వాడు ఏదో కట్టాలనుకుంటుంటాను కొత్త ఫ్యాక్టరీ టెక్సాస్లో. సో ఈ బిల్ట్ అనేది ఏంటిది? ఈవెంట్. బిల్ట్ అనేది ఈవెంట్ అవుతుంది. ఎలాన్ మస్క్ అనేది ఏమవుతుంది? ఎంటిటీ అవుతుంది. సో ఎంటిటీని ఐడెంటిఫై చేసినాం, ఈవెంట్ని ఐడెంటిఫై చేసినాం. సో ఈ ఐడెంటిఫై చేసేదాన్ని ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ఈవెంట్ అండ్ ఎంటిటీ ఈజ్ నోన్ యాజ్ ఈవెంట్ అండ్ ఎంటిటీ రిసొల్యూషన్. ఓకే, అర్థమైనా? ఒక సెంటెన్స్లో ఈవెంట్ని ఇంకా ఎంటిటీని ఐడెంటిఫై చేయడాన్ని ఈవెంట్ అండ్ ఎంటిటీ రిసొల్యూషన్ అంటారు. అదే ఇక్కడ రాసిన ఐడెంటిఫైయింగ్ ఈవెంట్ అండ్ ఎంటిటీ ఇన్ ఎ టెక్స్ట్ ఈజ్ నోన్ యాజ్ ఈవెంట్ అండ్ ఎంటిటీ రిసొల్యూషన్. బేసిక్గా ఎప్పుడైనా ఈవెంట్ వర్బ్సే ఉంటుంది చూడండి. బిల్డ్ అనేది ఒక వర్బ్ కాబట్టి బేసిక్గా వరకు ఏదైనా ఈవెంట్ వర్బ్స్లోనే ఉంటుంది మోస్ట్లీగా. చిన్న టిప్ లాంటిది నేను ఇచ్చిన. ఇంకా ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, మనము వర్డ్ సెన్స్ ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, ఇంతకుముందు వీడియోలో వర్డ్ సెన్స్ డిస్కస్ చేసిన. సో అక్కడికి వెళ్ళి వర్డ్ సెన్స్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. సో వర్డ్ సెన్స్ని ఐడెంటిఫై చేసినాక ఎంటిటీ ఈవెంట్స్ కూడా ఐడెంటిఫై చేసినాం. దాన్ని ఎంటిటీ ఈవెంట్ రిసొల్యూషన్ అంటారు. మనం తెలిసిపోయింది. ఓకే, డన్. వర్డ్ సెన్స్ ఐడెంటిఫై చేసినాం, ఈవెంట్ అండ్ ఎంటిటీను ఐడెంటిఫై చేసినాం. ఓకే, డన్. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద ఎంటిటీ ఇన్ దిస్ ఈవెంట్. సో అందులో ఈవెంట్ని, ఎంటిటీస్ని వర్డ్ సెన్స్ ఐడెంటిఫై చేసినాక ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఉన్నారు ఆ ఈవెంట్, ఈ ఎంటిటీస్తో పాటు ఆ ఈవెంట్లో అని తెలుసుకోవాలి మనం. జనరల్లీ ఈ ప్రాసెస్ని ఐడెంటిఫికేషన్, who did what, to, when, where, why, ఇవన్నీ వస్తాయి అన్నమాట. జనరల్లీ ఈ ప్రాసెస్ డిఫైన్డ్ ఆఫ్ యాజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్. సో ఈ ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అంటే మనము ఐడెంటిఫై చేస్తున్నాం, ఇవన్నిటిని ఐడెంటిఫై చేస్తాం. whom, when, where, why, how, who did what, to, ఇవన్నిటిని ఐడెంటిఫై చేసేదాన్ని ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉన్నది, బెల్ అట్లాంటిక్ క్రాప్ సెట్ ఇట్ విల్ అక్వైర్ వన్ ఆఫ్ ద కంట్రోల్ డాటా కార్ప్స్ కంప్యూటర్ మెయింటెనెన్స్ బిజినెస్. సో ఒకటి ఏదో కంప్యూటర్ మెయింటెనెన్స్ బిజినెస్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఇప్పుడు ఆ సెంటెన్స్లో ఊని, వాటిని, వైని, అవుని, అన్నిటిని సంబంధించిన ఉన్నాయి ఇచ్చిన క్వశ్చన్ మార్క్కి వాటిని ఐడెంటిఫై చేసేదాన్ని ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ అంటారు. ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఆ ఇచ్చిన సెంటెన్స్లో బెల్ అట్లాంటిక్ క్రాప్ అనేటోడు వాడు ఏం చెప్పిండు? సెడ్. ఎప్పుడు చెప్పిండు? ఎందుకు చెప్పిండు? ఎవరితో చెప్పిండు? వెన్, వేరు, అవు ఇవన్నీ వస్తాయి. ఇట్, వాట్ లోపల ఇవన్నీ వచ్చినాయి అనమాట. వాడు ఏం అక్వైర్ చేసిండు, అవు, వెన్, అవన్నిట్లో వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో వాట్ వన్ ఆఫ్ ద కంట్రోల్ డాటా కార్ప్స్ని కంప్యూటర్ మెయింటెనెన్స్ బిజినెస్ కోసం అక్వైర్ చేసిండు. సో ఇట్లా వస్తుంది అనమాట. ఈ అన్నిటిని ఐడెంటిఫై చేసేదాన్ని ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అంటారు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ హూ డిడ్ వాట్, ఎవరు ఏం చేసిండు, ఎవరికి చేసిండు, ఎప్పుడు చేసిండు, ఎలా చేసిండు, ఎందుకు చేసిండు. సో ఈ అన్నింటినీ రిప్రజెంట్ చేసేదాన్ని ప్రిడికేట్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, డన్. ఏ మీనింగ్ రిప్రజెంటేషన్, ద ఫైనల్ ప్రాసెస్ ఆఫ్ సిమెంటిక్ ఇంటర్ప్రిటేషన్ ఏంటిదంటే ఇదే. ఒక సిమెంటిక్ స్ట్రక్చర్ని, సిమెంటిక్ రిప్రజెంటేషన్ని ఆర్ మీనింగ్ రిప్రజెంటేషన్ని బిల్డ్ చేయాలి. ఇది ఫైనల్ ప్రాసెస్ సిమెంటిక్ ఇంటర్ప్రిటేషన్లో. ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్ బై ద ఆల్గరిథమ్స్. ఒక్కొక్క ఆల్గరిథమ్స్ ఒక్కొక్క మ్యానిపులేట్ చేస్తాయి. దిస్ ప్రాసెస్ సమ్టైమ్స్ ది ప్రాసెస్ మీనింగ్ రిప్రజెంటేషన్, ఒక్కోసారి డీప్ రిప్రజెంటేషన్ కూడా అనొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక సెంటెన్స్, if our player 2 has the ball, then position our
ప్లేయర్ 5 ఇన్ ద మిడ్ ఫీల్డ్. ఇది సెంటెన్స్. దీన్ని రిప్రజెంట్ చేస్తారు. మీనింగ్ రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తారు? బౌలర్ ఎవరు? ప్లేయర్ 2 ఎవరు? బౌలరు. ఒకవేళ ఉంటే బాల్ ప్లేయర్ 2 దగ్గర ఉంటే అప్పుడు ప్లేయర్ 5ని మనం మిడ్ పొజిషన్ దగ్గర పెడతాం. అదే డూ ప్లేయర్ 5 మిడ్ పొజిషన్, ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్, విచ్ రివర్ ఈజ్ ద లాంగెస్ట్. ఈ సెంటెన్స్ ఎట్లా మీనింగ్ రిప్రజెంటేషన్ చేస్తారు? ఇది ఫైనల్ స్టెప్ అనమాట సెమాంటిక్ ఇంటర్ప్రిటేషన్లో. దీన్ని డీప్ రిప్రజెంటేషన్ అనొచ్చు. ఆన్సర్ x1 లాంగెస్ట్. x1 రివర్ అంటే x1. సో విచ్ ఇస్ ద ఆన్సర్ ఏమంటారు? లాంగెస్ట్ రివర్ ఏందని ఇట్లా రిప్రజెంట్ చేసిన మీనింగ్ రిప్రజెంటేషన్లో అట్లా ఉంటుంది.